నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. 5 యుద్ధ విమానాలను కూల్చేశారు. రిపబ్లికన్ నేతలతో ట్రంప్ వ్యాఖ్యలు. వచ్చే వారం యూకే పర్యటనకు మోదీ. ఎఫ్టీఏపై సంతకం చేయనున్న ప్రధాని. వీసా సంక్షోభం. అమెరికాలో భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య. ఇందిరా మహిళా శక్తి వేడుకలు నిర్వహించిన మంత్రి సీతక్క. సభా వేదికకు వెళ్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయిన బ్రతుకమ్మ. ఎంపీగా గెలిపిస్తే పాలమూరు ప్రాంతానికి ద్రోహం చేశారన్న ముఖ్యమంత్రి. 10 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రాంతానికి ఏమీ చేయలేదని విమర్శ. ఆర్కే రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు మండిపడ్డ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి. మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగాయి. ఏ ఒక్క పోలీస్ అధికారిని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్. ముదురుతున్న ఈటెల వర్సెస్ బండి సంజయ్ వివాదం. బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్. బట్టెపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాలకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్. ట్రంప్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా తెలియదు. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందన్న ఉద్దేశం పరోక్షంగా వ్యక్తమవుతుంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2 దేశాల మధ్య అతి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చెబుతోంది. దాంట్లో 3 ఫ్రెంచ్ నిర్మాత రఫేల్ ఫైటర్లతో పాటు 2 సుఖోయిలు ఉన్నట్లు పేర్కొంటుంది. భారతీయ పైలట్లను కూడా పట్టుకున్నట్లు పాకిస్తాన్ చెబుతున్నా దానికి సంబంధించిన ఆధారాలను మాత్రం ఆ దేశం బహిర్గతం చేయలేదు. యుద్ధ విమానాల కూల్చివేత అంశంలో భారత్ తొలుత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇటీవల త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారతీయ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ పాకిస్తాన్ చెబుతున్నట్లు 6 విమానాలను కోల్పోలేదన్నారు. అయితే సంఖ్యను మాత్రం ఆయన కూడా వెల్లడించలేదు. సంఖ్య ముఖ్యం కాదు అని, ఎందుకు ఎలా వాటిని కూల్చేశారు, ఆ తర్వాత ఎలా తిప్పికొట్టామన్న అంశాన్ని ఆలోచించాలన్నారు. And these were serious would have been going on. You had India, Pakistan, that was going. In fact, planes were being shot out of there. 4 or 5, but I think 5 jets were shot down actually. And Lindsay, that was getting worse and worse, wasn't it? That was looking like it was going to go. These are 2 serious nuclear countries, and they were hitting each other. You know, it seems like a new form of warfare. You saw it recently when you look at what we did in Iran, where we knocked out their nuclear capability, totally knocked out. That's going to be gone for a long time. But there seems to be a hit and then another hit, a hit and another hit. It's a different thing. But India and Pakistan were going at it, and they were back and forth, and it was getting bigger and bigger, and we got it solved through trade. We said, you guys want to make a trade deal? We're not making a trade deal if you're going to be throwing around weapons and maybe nuclear weapons, both.
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్తో పాటు మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా జూలై 23, 24 తేదీల్లో యూకే వెళ్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. అదేవిధంగా రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించేందుకు యూకే ప్రధాని కీర్ స్మారన్తో పాటు చర్చలు జరపనున్నారు. 3 ఏళ్ల చర్చల ఫలితంగా గత మే నెలలో భారత్, యూకేల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా యూకేలో భారతీయ వస్తువులకు మార్కెట్ పెరగనుంది. అలాగే ఇండియాలో బ్రిటిష్ కంపెనీల ఉత్పత్తులు, సేవల లభ్యత అధికం కానుంది. FTA వల్ల రెండు దేశాల ఉద్యోగాలు, అభివృద్ధి రేటు, ఎగుమతులు పెరుగుతాయి. ఈ ఒప్పందంతో భారత్ నుంచి యూకేకు ఎగుమతి అయ్యే వివిధ రకాల సరుకుల్లో 99% వాటిపై సుంకాలు రద్దవుతాయి. ఇక యూకే నుంచి భారత్ దిగుమతి చేసుకునే విస్కీ, కాటా వంటి 90% ఉత్పత్తులపై సుంకాలు తగ్గనున్నాయి. యూకే పర్యటన అనంతరం ప్రధాని మోదీ మాల్దీవులకు చేరుకోనున్నారు. జూలై 25, 26 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్ను భారత్ పట్ల అనుసరించిన వ్యతిరేక వైఖరి కారణంగా గతేడాది ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చైనా అనుకూలుడిగా పేరున్న మొయిజ్ను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత టర్కీ, చైనాలో పర్యటించారు. ఉన్నత విద్య కోసం అమెరికా విశ్వవిద్యాలయాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతోంది. దీనికి కారణం విద్యార్థి వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానాలే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని విద్యా సలహాదారులు అవుట్బాండ్ ట్రాఫిక్ 70% తగ్గిందని గుర్తించారు. వీసా అపాయింట్మెంట్ స్లాట్లలో కొనసాగుతున్న ఫ్రీ వీసా తిరస్కరణ రేట్లలో ఆకస్మిక పెరుగుదల కారణంగా ఈ తగ్గుదల ఏర్పడిందని తెలిపారు. సాధారణంగా ఈ సమయానికి చాలామంది విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసుకొని విమాన ప్రయాణానికి సిద్ధమవుతుంటారు. ఏడాది మేము ఇప్పటికే స్లాట్ తెరవబడుతుందని ఆశతో ప్రతిరోజు పోర్టల్ను రీఫ్రెష్ చేస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితి చూడలేదు అని హైదరాబాద్ ఓవర్సీస్ కన్సల్టెంట్ నుంచి సంజీవ్ రాయ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు. వీసా స్లాట్లను దశల వారీగా విడుదల చేస్తామని అమెరికా అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు చాలా అస్పష్టత ఉంది. దీనివల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా స్లాట్లను బుక్ చేసుకోగలిగిన విద్యార్థులు కన్ఫర్మేషన్ పొందలేకపోయారని విండో ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీకి చెందిన అంకిత్ జైన్ అన్నారు. ఫలితంగా విద్యార్థులు విద్య కోసం ఇతర దేశాలను అన్వేషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నేను నిజంగా వేచి ఉండలేకపోయాను. అయితే నేను ఒక ఏడాది కోల్పోతాను. ఈ సమయంలో ఇది ఒక ముగింపులా కనిపిస్తోంది. అందుకే నేను నా దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాను అని 23 ఏళ్ల ఓ విద్యార్థి తెలిపాడు. తాను ఇప్పుడు ఆటోమేటివ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ కోసం జర్మనీని ఎంచుకున్నట్లు సదరు విద్యార్థి పేర్కొనడం జరిగింది. కాగా గతేడాది భారత్ 3.3 లక్షల మంది విద్యార్థులు అమెరికాకు పంపించి చైనాను అధిగమించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2024 జనవరి 1 నాటికి 11.6 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్నారు. ఇదే సమయంలో యూరప్ను గమ్యస్థానంగా మార్చుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని విశ్లేషకులు తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో ఇందిరా మహిళా శక్తి వేడుకలు మంత్రి సీతక్క నిర్వహించారు. సీతక్కకు స్వాగతం పలికే క్రమంలో కూరగాయలతో పేర్చిన బతుకమ్మను మహిళా సంఘం సభ్యులు ఆమెకు అందించారు. బతుకమ్మను నెత్తి మీద పెట్టుకుని సభా వేదికకు వెళ్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయారు. నా నెత్తిన ఉన్న బతుకమ్మ కింద పడిపోతే అపచారం జరిగిందని ట్రోలింగ్ చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. అక్కడ ఒక తట్టలో కూరగాయలు పట్టుకొచ్చి పెట్టారు. నా మనోళ్ళు నెట్టుకుంటూ ఎవరో చెయ్యిట్లు వేసారు. అది కింద పడితే టీఆర్ఎస్ వాళ్ళకి ఏం కనపడలే పాపం. కూరగాయల తట్ట బతుకమ్మ రూపం అంటే అట్లా పేర్చుకున్నారు కూరగాయలను. దాన్ని కూడా ఏదో అయింది, అపచారం అయింది. అందరు లేడీస్ ఉన్నారు. నేను మంత్రినే, కానీ వాళ్ళ లెక్క దొరసాల లెక్క నేను అందరిని దూరం కొట్టి పోయేటోళ్ళం కాదు. అందరిలో కలిసిపోతుంటే ఎవరో ఒక తల్లి ఇట్లా చేయాలి. అది కూరగాయలు, మరి టమాటా ఉంది, అలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. ఇవన్నీ జారయా బతుకమ్మ పువ్వు లెక్క పెడితేనే బాగుంది. సరే ఎవరో ఒక పేర్చుకొచ్చిందని వాళ్ళు నా నెత్తిగా పెట్టిర్రు. అది కొద్దిగా పైన ఊడిపోయింది. దాన్నే పెద్దగా చేసి చూపించుకుంటారు. ఇక వాళ్ళకి ఏమన్నా మైండ్ ఉందా? మరో 10 ఏళ్లు ఈ పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. తెలంగాణలో ఈరోజు అందరూ బాగుపడుతుంటే ఇక
మమ్మల్ని ఎవరు అడుగుతారని కేసీఆర్ దుఃఖపడుతున్నాడు. కానీ కేసీఆర్ శాపగ్రస్తుడు. నీ దుఃఖం 10 ఏళ్ల వరకు అలాగే ఉంటుంది. ఆ దుఃఖం పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబిలిస్తుంది తప్ప నీకు విముక్తి లేదు కేసీఆర్. నీ కళ్ళ ముందే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఆ బాధ్యత మేం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చటుప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు ప్రజలు కేసీఆర్ను అక్కున చేర్చుకొని ఎంపీగా గెలిపిస్తే ఆయన ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల హయాంలో పాలమూరు ప్రాంతానికి ఏమీ చేయకుండా ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే దుఃఖం వస్తోందని కేసీఆర్ అనడం విడ్డూరమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు పచ్చగా మారుతుంటే కేసీఆర్కు దుఃఖం వస్తుందని చురుక అంటించారు. పాలమూరు అంటే కేసీఆర్కు చిన్న చూపు అని, అయినప్పటికీ ఆయనకు మద్దతిస్తున్న ఈ జిల్లా నేతలు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తన 10 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. జిల్లాకు చెందిన వివిధ ప్రాజెక్టులను పక్కన పెట్టారని ఆరోపించారు. కానీ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తు చేశారు. అది కూడా 2019లో కడితే 2023లో కూలిపోయిందని విమర్శించారు. 1994 నుంచి 10 ఏళ్ల తెలుగుదేశం అధికారంలో ఉందని, 2004 నుంచి 10 ఏళ్లు కాంగ్రెస్, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. అయితే 2034 వరకు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. దీనిని కేసీఆర్ తన గుండెల మీద రాసుకోవాలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. మీరు 2 రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మీ మేలు. ఆర్కే రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రిగా కూడా పనిచేసిన ఆర్కే రోజా గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్ఆర్సీపీ మహిళా నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీ టీడీపీ అధిష్టానం మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, కానీ ప్రజలు చీకొడతారనే విషయాన్ని మర్చిపోవద్దని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి ఆరోపించారు. అందరికీ నమస్కారం. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన భానుప్రకాష్ గారు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. సంస్కృతి సంప్రదాయాల్ని భ్రష్టు పట్టించే విధంగా ఒక మహిళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. మహిళలను దేవతలుగా పూజించే మన భారతదేశంలోని ఒక మహిళని ఉన్నత స్థాయిలో ఉన్న మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్కే రోజా గారు 100కి పైగా సినిమాలు చేసి ఎన్నో అవార్డులను తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లోనే కాక మిగతా రాష్ట్రాలలో కూడా అభిమానులను సంపాదించి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో మంచి పనులు చేసి ప్రజలను ఆదరణ గెలుచుకున్న వ్యక్తిగా ఈరోజు ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలను చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే, ఇలా అవమానిస్తే మీ అధిష్టానం మిమ్మల్ని మెచ్చుకుంటుంది అనుకుంటున్నారేమో, కానీ మిమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలు చీకొట్టే పరిస్థితి ఉందని మీరు గమనించలేకపోతున్నారు. తక్షణమే మీకు మహిళల అంటే ఏమాత్రమైన గౌరవం ఉంటే ఈరోజు మీరు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగాయి. మెడ మీద తలకాయ ఉన్న ఎవడైనా మల్కాజ్గిరి చౌరస్తాలో గూండాలను తీసుకొచ్చి గంటసేపు ట్రాఫిక్ జామ్ చేసి బస్తీ మే సవాల్ అంటూ చిల్లర రాజకీయం చేస్తాడా?
మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం తప్ప కాంగ్రెస్ గుండాలను నియంత్రించే దమ్ము పోలీసులకు లేదా? అధికారం ఎవడి అబ్బ సొత్తు కాదు, శాశ్వతం కాదు. మళ్ళీ మా టైం వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసల్లా పనిచేస్తున్న అధికారులను రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక ఏం చేయాలో రాసి పెట్టుకుంటాం, ఖచ్చితంగా చేసి చూపెడతామని హెచ్చరిస్తున్నా. అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసల్లాగా ఏకపక్షంగా పనిచేస్తున్న ఏ ఒక్క పోలీస్ అధికారిని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగానే నిన్న మొన్న ఎవరు అంటే నేను నమ్మలేదు. హైదరాబాద్లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయనోడు గంట సేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను వేసుకొచ్చి గంట సేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించడానికి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకటే మాట నేను అనేది, అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో? ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు, సబితా అనిల్ కిషోర్ గాని, మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని, మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ ప్రోగ్రాంకి పోయినారు? దేవుడికి గుళ్లకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్సుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ వీరికి పందలైన మీ అనుచరులను పెట్టి గుండగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ చిల్లర గుండగాలను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద 1 కాదు 2 కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్న యాదవ్ మీద చేసిండ్రు, మా సబితమ్మ మీద, మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇవాళ వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి? మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి. అంతేగాని గూండగాల లెక్క మల్కాజ్గిరి చివరస్తాలో కూర్చుంటాం, వచ్చినాం ఇక రా నువ్వు కూడా అని బస్తీ మీద సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు, విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, మిలిటరీలో పనిచేయడం కోసం, ఇంకా వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు. రేపు నా మనుషులే సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా ఉంటారు. ఈటెల వర్గానికి టికెట్లు ఇవ్వను అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఈటెల రాజేందర్. సంజయ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల, నేను శత్రువుతో కొట్లాడతా, కడుపులో కత్తులు పెట్టుకొని కౌకిలించుకోను అంటూ సెటైర్ వేశారు. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే
రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడుకా మీకు? మంత్రి ఇంటింటికి తిరుగుతూ అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ అందించబోవు సంక్షేమ పథకాలు తెలియపరుస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 85,000 ఇళ్లుంటే ఇప్పటికీ 75,000 ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించామని తెలిపారు. సూపర్ 6లో భాగంగా పెన్షన్లు, ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందన పథకం 13,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించనున్నామని, త్వరలో మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఆత్మకూరు ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చే నెల 1-2 తేదీల్లో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంవత్సరం రోజుల క్రితం ఆనాడు వచ్చినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు పరిపాలన సాగింది. అది ఏ విధంగా ఉన్నింది, ఎలా ఉన్నింది, దానివల్ల లాభ నష్టాలు ఏంటి అనేది మనం చెప్పేటువంటి ప్రతి మాటలో మీకు అర్థమవుతూ వస్తుంది. అందుకనే ఈనాడు గ్రామాన ఇంటింటా తిరిగి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిర్వహించేదానికి రాష్ట్ర స్థాయిలో ఒక చంద్రబాబు నాయుడు గారు, లేకుంటే ఒక లోకేష్ గారు, లేకుంటే ఈ జిల్లాలో ఒక రామనారాయణ రెడ్డి గారు జరిగేది కాదు. ప్రతి ఇల్లు చూడాలి అని అంటే ఒక్క మన నియోజకవర్గంలోనే 82,000 ఇళ్ళు ఉన్నాయి. 28 రోజుల్లో 82,000 ఇళ్ళు కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలని అంటే అందులో మన పార్టీ వాళ్ళు ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధన్యాకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో విద్యార్థులతో కలిసి సూర్యాపేటలో నవోదయ స్కూల్ సమీపంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా 25,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుతుండగా 150 కోట్ల మేర రూపాయలు బకాయి ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు పాఠశాలల యాజమాన్యాలు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించి వారి ఉన్నతికి సహకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. దానికి సంబంధించే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పేరు మీద ఈ రాష్ట్రంలో 237 స్కూళ్లలో విద్యను అందించడం జరుగుతూ ఉన్నది. 237 స్కూళ్లలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వేలాది మంది చదువుతూ ఉన్నారు. వీరికి రావాల్సినటువంటి 150 కోట్ల రూపాయల వాళ్ళ బకాయిలు, స్కాలర్షిప్స్, నిధులు ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనటువంటి పరిస్థితి ఉన్నది. దీని ద్వారా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. యాజమాన్యాలు ఈ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో మేము పాఠశాలని నడపలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి, దుస్థితి ఏర్పడింది. వీరికి భోజనం పెట్టేటటువంటి పరిస్థితి కూడా యాజమాన్యాలకు లేనటువంటి పరిస్థితి, పుస్తకాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారంతో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు వందలాది వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. యాజమాన్యాలకు కూడా కోట్లలో బకాయిలు ఉండటంతో వాళ్ళు అప్పులు తీసుకొని రాలేక, హాస్టల్స్ మెయింటైన్ చేయలేక ఈ రోజు విద్యార్థులకు లెక్చర్, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు శాలరీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మేము నడపలేమయ్యా, మీ స్కూళ్ళని నడపలేమని చెప్పేసి కూడా చేతులు ఎత్తేయడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే, దళితుల పట్ల, గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ విద్యార్థులకు రావాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీము నిధులని మంజూరు చేయాలని చెప్పేసి తక్షణంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళ జీవితాలతో చెలగాటం ఆడొద్దు. వీళ్ళ చదువుల్ని సాఫీగా సాగే విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి
బంగారం ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ₹1,00,000 దగ్గరలో ట్రేడ్ అవుతోంది. గత వారంలో 98,000కు దగ్గరలో ఉన్న 10 గ్రాముల బంగారం ప్రస్తుతం తిరిగి ₹1,00,000 చేరువ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 6:30 సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,390కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,110కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు 99,530కి చేరుకోగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 99,260కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,390కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 91,110కి చేరింది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే 100 మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడే తెలుసుకుందాం. తొలి వన్డే విజయంతో జోష్లో ఉన్న భారత మహిళల జట్టు ఇప్పుడు సిరీస్పై కన్నేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో శనివారం ఇంగ్లాండ్తో రెండో వన్డేలో తలపడనుంది. ఇప్పటికే 5 టీ20ల సిరీస్ను హర్మన్ప్రీత్ సేన 3-2తో గెలిచిన విషయం తెలిసిందే. అలాగే శ్రీలంక, దక్షిణాఫ్రికాతో మేలో జరిగే ముక్కొనపు వన్డే సిరీస్ను సైతం గెలిచిన భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే ఈ ఏడాది చివరిలో భారత్లోనే జరిగే వన్డే వరల్డ్ కప్నకు కూడా ఈ సిరీస్ విజయం చక్కటి సన్నాహకం కానుంది. పేసర్లు రేణుకా సింగ్, పూజా వక్తకర్ జట్టులో లేకపోయినా బౌలింగ్ విభాగం రాణించగలుగుతోంది. క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డిలతో పాటు స్పిన్నర్లు శ్రీచరణి, స్నేహ్ రాణా విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక తొలి వన్డేలో భారత బ్యాటింగ్ విభాగం కలిసికట్టుగా రాణించింది. కెప్టెన్ హర్మాన్ నిరాశపరిచిన ఓపెనర్లు ప్రతికా రావల్, మందనతో పాటు మిడిల్ ఆర్డర్లో జమియా, దీప్తి శర్మ కీలకంగా నిలిచారు. చివర్లో అమన్జోత్ హిట్టింగ్తో చెలరేగడం జట్టుకు లాభించింది. అటు ఆదిత్య ఇంగ్లాండ్కు ఈ మ్యాచ్ చావోరేవో కాబట్టి లార్డ్స్లో గెలిచి తీరాలనే కసితో బరిలోకి దిగనుంది. జట్టు మిడిల్ ఆర్డర్ పర్వాలేదనిపించినా టాప్ ఆర్డర్ వైఫల్యం దెబ్బతీసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 యుద్ధ విమానాలను కూల్చేశారు. రిపబ్లికన్ నేతలతో ట్రంప్ వ్యాఖ్యలు. వచ్చే వారం యూకే పర్యటనకు మోదీ. ఎఫ్టీఏపై సంతకం చేయనున్న ప్రధాని. వీసా సంక్షోభం. అమెరికాలో భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య. ఇందిరా మహిళా శక్తి వేడుకలు నిర్వహించిన మంత్రి సీతక్క. సభా వేదికకు వెళ్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయిన బ్రతుకమ్మ. ఎంపీగా గెలిపిస్తే పాలమూరు ప్రాంతానికి ద్రోహం చేశారన్న ముఖ్యమంత్రి. 10 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రాంతానికి ఏమీ చేయలేదని విమర్శ. ఆర్కే రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు మండిపడ్డ అరకు ఎంపీ డాక్టర్ ఉమ్మా తనుచారాణి. మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగాయి. ఏ ఒక్క పోలీస్ అధికారిని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్. ముదురుతున్న ఈటెల వర్సెస్ బండి సంజయ్ వివాదం. బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్. బట్టెపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాలకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.